వెరీ గుడ్ మార్నింగ్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చెప్పులతో పని లేదు, సంబంధం లేదు. ప్రోటోకాల్ సురేష్ ఇందాక వందనం చెప్తున్నప్పుడు జాతీయ గీతం పాడుతున్నాం. తర్వాత పార్టీ మన పార్టీ జనసేన. అటువంటి జనసేన పార్టీ ఈరోజు దినోత్సవం జరుపుకోవడం కడపలో. సో మనం 2 నిమిషాలు మాట్లాడుకుందాం ఈరోజు గురించి. ఆ తర్వాత 5 మంది ఉండండి ఒక లైన్లో. ఆన్లైన్ లాస్ట్ అందరికీ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటిది. ఎంతోమంది మహానుభావులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో దాదాపు 56 మంది నుంచి పైన పైచిలుపు మహానుభావులు మేధావులు అందరూ కూర్చొని ఒక పార్లమెంటరీ రాజ్యాంగానికి సంబంధించిన కమిటీ వేసుకొని రాజ్యాంగం ముసాదాయాన్ని ఒకే చేసి అమల్లోకి వచ్చినటువంటి రోజు 1950 గురించి పార్టీ లక్ష్యాల గురించి మాట్లాడుతున్నాం. 5 మంది కుదరకపోతే 4 లైన్, ఎక్కువైతే 4 లైన్. సరిపోయారా? ప్రతి ఒక్కరికి కూడా మనం తీసుకెళ్ళాలి. సమాజంలో కూడా జనసేన ఎంత గౌరవించుకుంటుంది రాజ్యాంగాన్ని, అలాగే వాళ్ళ నుంచి కూడా మంచి విషయాలు తీసుకొని ఏర్పాటు చేసుకోవాలి. ఇటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీకి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి, వాళ్ళకి ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అటువంటి రాజ్యాంగం ఇచ్చిన దినోత్సవాన్ని గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. డెబ్భై 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. జనసేన కడప కేంద్ర కార్యాలయంలో ప్రజలందరికీ, కడప జిల్లా ప్రజలందరికీ, కడప నగర ప్రజలందరికీ, కడప అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి, యువతకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.